హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. దీని మీద బ్లౌజ్కి వేసిన వర్క్ అయితే ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను. డిజైన్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నిన్న లైవ్లో చూపించున్నాను, బట్ కంప్లీట్ అవ్వకుండా మీకు ఇన్కంప్లీట్గా చూపించున్నాను. ఇప్పుడైతే ఇది మొత్తం కంప్లీట్గా దేని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. మొత్తం ఈ సింగిల్ డిజైన్కి సంబంధించి మాత్రమే ఇస్తున్నాను. శారీ మొత్తం మనకి ఇట్లా గ్రీన్ షేడ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ వచ్చింది. పట్టు శారీ, దీనికి కుచ్చులు కూడా వేయమన్నారు. కుచ్చులు కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా అయితే ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఉంది, ఎట్ ద టైం చాలా నీట్గా అయితే వచ్చేసింది. చూడండి, శారీ అంతా మనకి గ్రీన్ కాంబినేషన్ కదా, అందుకని లోపల బీడ్స్ కూడా మనకి గ్రీన్ కాంబినేషన్లో ఆ బీడ్స్ యూస్ చేస్తూ హ్యాంగింగ్స్ అయితే మేక్ చేసాము. చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంది కదా. వీళ్ళకి వచ్చేసి శారీలో బ్లౌజ్ కాకుండా ఈ షేడ్ పట్టు బిట్ అనేది తీసుకొని వర్క్ అయితే చేసాము. లేట్ చేయకుండా ఆ బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, లైవ్లో చూపించాను. ఇది మొత్తము నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా అయితే వస్తుంది. కట్ వర్క్ వస్తుంది మనకి, ఇట్లా కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది. చాలా ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇట్లా షేప్ అనేది ఇట్లా తిరుగుతుంది, ఇట్లా తిరిగి ఇదంతా మనకు కట్ వర్క్ వస్తుంది. వేసుకున్నప్పుడు లుక్ డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాగా, మన కస్టమర్కి వచ్చేసి మనకి ఇంత విడ్త్ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. అదే ఈ విడ్త్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ షేప్ అనేది ఇట్లా తీసుకోవచ్చు కూడా. కొంచెం డిఫరెంట్గా, అంటే అందరూ వేయలేరు, వేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రజెంట్ అయితే వీళ్ళది ఇది మొత్తం కూడా చిన్న చిన్న ఆకులు పూలతో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. డిజైన్ వేరియేషన్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఫ్లవర్ చూసినట్లయితే ఫ్లవర్ వచ్చేసి దానిపైన అవుట్లైన్ జరీ రావడం కూడా అసలు చాలా బాగుంది. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ వేయించుకున్నారు కస్టమరు. డిజైన్ మాత్రం చాలా నీట్గా సింపుల్గా మనకి కింద వైపు హెవీనెస్ వస్తుంది, హ్యాండ్స్ హెవీనెస్ వస్తాయి. షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి సింపుల్గా వస్తుంది. చాలా అసలు డిఫరెంట్గా కొందరు కూడా మీకు చూసినట్లయితే ఒకదాన్ని మార్చి ఒక దాంట్లో పెట్టాను. అంటే కన్నీటిగా పెట్టినా కూడా హెవీగా మరి ఎక్కువగా ఉంటుంది అనిపే ఆలోచనతో నేను దూరంగా ఒకదాని తర్వాత ఒక దాంట్లో అయితే పెట్టాను. హ్యాండ్ కూడా చూడండి నిండుగా ఉంది. శారీలో కలర్స్ లేకపోవడం వల్ల ఓన్లీ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, పింక్ అనేది నేను మెయిన్ చేసుకొని కంప్లీట్ చేశాను. వీళ్ళు మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకుంటామన్నారు. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఎట్లాగైతే వచ్చిందో అదే డిజైన్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేముండదు, మొత్తం డిజైన్ లుక్ అయితే ఇది మీకు మిషన్లో చూపిస్తూ ఈ డిజైన్లో ఏం పార్ట్స్ వచ్చాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మనం ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది. దాంట్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. ఇవన్నీ ఫ్లవర్ ప్యాటర్న్స్ బూటీస్ లాగా ఇచ్చేసారు. అంటే ఆ డిజైన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా సింగిల్ బూటీస్లో అయితే ఇచ్చేసారు. ఈ మనం సమ్ టాప్స్ కానీ అట్లా డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఐడియా ఉంటే మనం అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఓన్లీ డిజైన్లో మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేసారు. ఫ్రంట్ నెక్ నార్మల్గా అయితే ఇది, కాకపోతే కొత్తగా వాళ్ళు వేసుకునే వాళ్ళు ఇట్లా రొటేట్ చేసుకోవడం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరంగా అయితే ఇట్లాగ ఇచ్చారు. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 18,000, బ్యాక్ టోటల్గా 1,60,794 స్టిచెస్. హాఫ్ హ్యాండ్ అయితే 74,174, బార్డర్ హ్యాండ్ అయితే 19,906. ఇప్పుడు మనము ఇది వచ్చేసి శారీస్లో బార్డర్స్ వస్తున్నాయి కదా, జరీ బార్డర్స్, ఆ బార్డర్స్ని ప్లేస్ చేసుకొని సెట్టింగ్ అనేది అట్లాగే ఇచ్చారు. మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లెయిన్లో అనేది ఆ బార్డర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసంగా ఈ పార్ట్ని కూడా మనకైతే సపరేట్గా ఇచ్చారు. మీకు శాంపిల్కి కూడా కుదిరితే ఫొటోస్ ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం లేదు, మనకి శారీస్లో ఇట్లా బార్డర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ బార్డర్స్ అయితే వస్తుంటాయి కదా, ఈ బార్డర్ని మధ్యలో ఉంచుకొని కట్ చేసుకొని ప్యాచ్ లాగా వేసుకొని పైన కింద వర్క్ అనేది వస్తుంది. దానికోసంగా అయితే మనకి ఈ పార్ట్ ఇచ్చారు. ఈ పార్ట్ని మనం మైండ్లో ఐడియాగానే బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే
పర్టికులర్గా ఈ డిజైన్కే కాకుండా కస్టమర్ ఏ డిజైన్కి అడిగినా కూడా ఈ డిజైన్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ హ్యాండ్ అని చెప్పాను కదా, దాంట్లోనే మామూలుగా అయితే చిన్న మిషన్స్ వాళ్ళకి 2 పార్ట్స్గా వస్తాయి కదా ఎల్బో హ్యాండ్, ఆ విధంగా ఇది కిందది, ఇది పై పార్ట్. ఇది వచ్చేసి మొత్తం ఇది టోటల్గా ఇట్లా ఉంది కదా, ఇది సైడ్స్ చూడండి మోడల్ కొంచెం మారింది, విత్ కట్ వర్క్ అట్లాగైతే ఇచ్చారు. దీని స్టిచెస్ చూసినా కూడా 93,378, దీన్ని చూసినట్లయితే 74,174. తర్వాత వచ్చేసి నేను బార్డర్ లాగా యూస్ చేసుకోవచ్చాను కదా, ఆ పార్ట్ని కూడా మనకి ఇట్లా ఇచ్చారు. ఇది ఎల్బో హ్యాండ్ పూర్తిగా మొత్తం ఇట్లా ఇచ్చారు. బ్యాక్ నెక్కి 2 పార్ట్స్గా కన్వీనియంట్గా ఇచ్చారు. ఇది కూడా షార్ట్ హ్యాండ్, ఇందాక చూసినట్టే 74,000. ఇదేం లేదు, ఇది యాక్చువల్గా నేను కొంచెం రీక్రియేట్ చేసుకున్న డిజైన్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. మీకు జస్ట్ ఒకవేళ ఎవరైనా ఇది వేసుకోవాలంటే మాత్రం 1,10,048 స్టిచెస్, ఇది వేసుకోవాలంటే 1,30,429 స్టిచెస్. చూస్తున్నారు కదా స్టిచెస్ అనేది ఎన్ని ఉంటున్నాయో. ప్రైజింగ్ కూడా దానికి తగ్గట్టు చూసుకొని చెప్పుకోవాలి కాబట్టి చెక్ చేసుకోండి. మీకు ఎట్లా కన్వీనియంట్గా మీ ఊర్లలో రేట్లు ఎట్లా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి అయితే ప్రజెంట్ చెప్పుకోవచ్చు. ఈ డిజైన్లో కూడా కలర్స్ కూడా ఛాన్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఎయిట్ కలర్స్ దాకా అయితే ఛాన్స్ ఉన్నాయి. టోటల్గా ఈ డిజైన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.